హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మామిడికాయ పప్పు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, మ్యాంగో, కొత్తిమీర, పచ్చిమిర్చి. పప్పు కడిగి పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకున్నాను, ఈ సైజు గ్లాసు ఒక గ్లాస్ తీసుకున్నాను. తర్వాత ముందుగా పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూను అల్లం వెల్లిగడ్డ ముద్ద, కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ మామిడికాయ ముక్కలు. ఒక మామిడికాయ తీసుకున్నాను, ఒక గ్లాస్కి ఒక మామిడికాయ తీసుకున్నాను, చిన్న సైజ్ది, మీడియం సైజ్. అంతేనండి. కుక్కర్ మూత పెట్టుకుందాము. కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. పప్పు పెట్టేసుకుందాం. విజిల్ పెట్టేద్దాం. ఒక 4 విజిల్స్ అయ్యే వరకు ఉంచేసి 4 విజిల్స్ అవ్వగానే తీసేద్దాం. చూడండి, పప్పు ఉడికింది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఒక స్పూన్ వేస్తున్నాను సాల్ట్. పప్పు రుబ్బిన తర్వాత పోపు వేసుకుందాం. ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కాలి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అందులో వేసేసుకోవాలి. ఇంతేనండి, మన వేడి వేడి మామిడికాయ పప్పు రెడీ. మీకు ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం మామిడికాయ పప్పు అంటే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.